ప్రీతం నాయకులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే రాఘవరెడ్డి గారు, మిగతా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మనందరికీ తెలిసిందే చీఫ్ స్టేషన్లో సుబ్రహ్మరెడ్డి గారు ఆయన ఇక్కడికి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత అంతకుముందు వారి కంటే భిన్నమైన రీతిలో ప్రజా శ్రేయస్కోవటం, అలాగే ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అది ఇప్పుడు కూడా వారిని తలుచుకుంటూ అనేక మంది గుర్తు చేసుకుంటుంటారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని వారి సోదరులు మన శ్రీనివాస్ రెడ్డి గారు ఆ తర్వాత పార్లమెంట్కి రావడం, గత 30 సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా అభివృద్ధికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ కూడా కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అనేక కార్యక్రమాలు కూడా పూర్తి చేయటం కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఇంతకుముందు కంటే కూడా చాలా భిన్నంగా, చాలా యాక్టివ్గా అనేక కార్యక్రమాలు ఢిల్లీలో కానీ, ఇక్కడ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక కార్యక్రమాల్లో ఆయన ప్రొయాక్టివ్గా ఉంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన సీనియారిటీని గుర్తించి అనేక కమిటీలు చైర్మన్గా ఉన్నారు, అనేక కమిటీల సభ్యులు కూడా ఉన్నారు. ఇంకా కూడా మన జిల్లాకి అనేక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురావడానికి కూడా ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు. సుబ్రహ్మరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విజయవంతంగా కూడా ముందుకు జరగాలని కూడా కోరుకుంటూ, అది సందర్భంగా సుబ్రహ్మరెడ్డి గారికి ఘనంగా మా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున కూడా నివాళులు అర్పిస్తూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని బాగుంటుంది. గౌరవనీయులు చీఫ్ స్టేషన్లో మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా జన్మ ధన్యం అనుకుంటున్నాను. చీఫ్ స్టేషన్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వారు ఎంపీ అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా వారితో ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఒక ఎంపీ అంటే, లోక్సభ ఎంపీ అంటే ఏంది అని, ఎలా ఉంటారు, ఏ విధంగా చేస్తారనేది నిరూపించిన వ్యక్తి చీఫ్ స్టేషన్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. గుప్తదానాలు ఒకరి ఈ చేతితో ఇచ్చేది ఆ చేతికి తెలియకుండా ఆయన ఎంతోమంది పేదలకు, బడు వర్గాలకు సహాయం చేశారు, ఆర్థిక సహాయాలు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మంచినీళ్ళకి ఎంతో దహార్తిగా ఉంటే వారు సొంత ఖర్చులతో ట్యాంకర్లు పెట్టి మరి నీళ్ళు అందించిన మహానుభావులు చీఫ్ స్టేషన్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు. ముఖ్యంగా ఆయన ఎంతోమంది ఆయన అనుచరులుగా ఉంటూ మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉండేవాళ్ళు. మనందరం కూడా మన ప్రకాశం జిల్లా వాసులు ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలా. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చాలా తపన పడుతూ ఉన్నారు. గతంలో కూడా మన రామారావు గారు చెప్పినట్టుగా అనేక మంచి కార్యక్రమాల్లో బాగా బిజీగా ఉంటూ శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లాకి మరి కానీ మన రాష్ట్రానికి ఎనలేని సేవ చేస్తున్నారు.
ఆ కుటుంబం ఎల్లవేళ ఈ ప్రకాశం జిల్లాలో వారి అడుగుజాలను మనందరూ నడవాలని, సుబ్బరామరెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, వారు సుబ్బరామరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి సతీమణి పార్థమ్మ గారి ఆత్మకు శాంతి చేకూర్తామని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, వారి యొక్క అడుగుజాలలో మనందరం ముందుకెళ్లాలని, వారు చేసేటువంటి కార్యక్రమాలకి మనం ఉడతా భక్తిగా మనందరం కూడా తోడ్పడాలని కోరుకుంటూ, వారి కుటుంబం కూడా ఎల్లప్పుడూ హరియాస్తుల్లో వర్ధిల్లాలని వారందరూ కూడా నమస్కారం తెలియజేస్తారు. సుబ్రహ్మణ్య గారు జోహార్ సుబ్రహ్మణ్య గారు జోహార్ సుబ్రహ్మణ్య గారు సుబ్రహ్మణ్య గారు జోహార్ మాగుంట సుబ్రహ్మణ్య గారు 1991లో ఒంగోలు రావటం, ఆయనతో పాటు మేము జర్నీ చేయటం జరుగుతూ వచ్చింది. మరి
కొన్ని అనివార్య కారణాల వల్ల 1995లో ఆయన మరణం చెందటం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 29 సంవత్సరాల పాటు మా భాగ్యనగర్లోనే ఉంటున్నటువంటి మామిడి సుబ్బరామరెడ్డి గారి గుర్తు చేసుకుంటూ ఒంగోలు పట్టణంలో అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఒక గొప్ప మహానుభావుడిగా ఇప్పటికి కూడా అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాము. అటువంటి మహానుభావుడు యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈరోజు అంటే 29వ సంవత్సరం ఇది 29 సంవత్సరాల నుంచి జరుపుతూ వస్తున్నాము. దీనికి మా మిత్రులందరూ కూడా మాకు సహకారం అందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనతో పాటు మేము కంటిన్యూషన్గా జర్నీ చేసినటువంటి వ్యక్తులంగా అది మాగుంట కుటుంబానికి సరిపోయింది. ఆ మాగుంట కుటుంబం తరఫు నుంచి అనేక కార్యక్రమాలు కాలేజీలు అయితేనేమి, మంచినీటి సౌకర్యాలు అయితేనేమి, అన్నదానం అయితేనేమి, అంత పేదవాళ్ళకు కూడా ఇప్పుడు కూడా మీరు చూసే ఉంటారు దారిలో ఆవులను పెట్టుకొని అనేక మంది ఆయన వచ్చిన ప్రతి రోజు కూడా ప్రతి వ్యక్తికి కూడా ఆయనకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదరిస్తూ చేస్తూ ఉంటారు. అటువంటి గొప్ప మహానుభావుని గుర్తుంచుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అనుకుంటూ మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం.
సుబ్రహ్మణ్య గారు అమర్ రహే సుబ్రహ్మణ్య గారు అమర్ రహే సుబ్రహ్మణ్య గారు అమర్ రహే సుబ్రహ్మణ్య గారు మాగుంట సుబ్రహ్మణ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా స్వర్ణకారుల ఆధ్వర్యంలో మా గాంధీ రోడ్ భీమరాజు వారి వీధిలో స్వర్ణకారుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కానీ ఆయన ఎంతో మంచి వ్యక్తి సుబ్రహ్మణ్య గారు. ఆయనతో మాకెంతో మంచి అనుబంధం ఉంది. మంచి మనిషి, నీటి ప్రదాత. ఆయన లేని లోటు ఎంతో బాధాకరమైన విషయం. ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా మా స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఇక్కడ 29వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. జోహార్ సుబ్రహ్మణ్య గారు. తాతా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గాంధీ రోడ్లో సుబ్రహ్మణ్య గారి వర్ధంతి కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి సంవత్సరం 29 నుంచి పనిచేస్తున్నాము. వర్ధంతి కార్యక్రమం మాగుంట సుబ్రహ్మణ్య గారి వర్ధంతి చేస్తున్నాము. గతంలో భారతమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రాఘవరెడ్డి గారు కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం హాజరవుతున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాగుంట సుబ్రహ్మణ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించి సంతాప కార్యక్రమం దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే ఈ సంవత్సరం కూడా దుప్పట్లు 150 దుప్పట్లు పంపిణీ చేయాలి. అందుకు వారికి వారి ఆత్మశాంతి